ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 24వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 24వ తేదీన గోచార ఫలితాలు ఏమన్నా కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అంటే మధ్యాహ్నం వరకు కూడా చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు. మధ్యాహ్నం నుంచి ఆయన అష్టమ స్థానంలోకి ప్రవేశం చేస్తాడు. ఇలాగా సప్తమ స్థానంలో ప్రవేశం చేసినప్పుడు, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు చంద్రుడు మరి ఈ రాశి వాడికి చాలా వరకు అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో భార్య నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క భార్య యొక్క ఆస్తులకి వ్యవహారాలు కానీ, స్థిరాస్తుల వ్యవహారాలు కానీ, అయితే పరమైన వ్యవహారాలు కానీ అన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా మీరు విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించారు. అలాగే మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మంచి పురోగతిని సాధిస్తాయనే విషయాన్ని గమనించాలి. ఆ ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు వస్తుంది. ఈ ఆదాయం విపరీతంగా రావటం, ఆరోగ్యం సహకరించడం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనికి, మీరు చేస్తున్న వ్యవహారాలు అన్నీ కూడా గుర్తింపు పొంది మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క ఆపోజిట్ సెక్స్తో కూడా మీతో రిలేషన్స్ పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఆ రిలేషన్స్ అనేవి చాలా వరకు సాఫీగా, ఆనందంగా, సుఖంగా సాగుతాయనే విషయాన్ని గమనించాలి. ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఈ రాశికి చెందిన జాతకులకు పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు, దేవతా దర్శనాలు కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మధ్యాహ్నం నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అజీర్ణ సంబంధమైన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. బయట ఆహార పానీయాలని మీరు తీసుకోవటం మానేయండి. ఇంట్లో వండిన పదార్థాలని మీరు స్వీకరించండి. అలాగే సాధ్యమైనంత వరకు మీరు శుచి అయిన శుభ్రత గల పదార్థాలను తీసుకోవటం అనేది చాలా వరకు ముఖ్యమవుతుందన్న విషయాన్ని గమనించాలి. మీకు అరిగే పదార్థాలను మాత్రమే మీరు స్వీకరించండి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మధ్యాహ్నం నుంచి మీకు పిక్కల నొప్పులు, కండరాల నొప్పులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయకండి. ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయటం వల్ల అది శుచి శుభ్రతలు కనుక లేకపోతే కనుక ఖచ్చితంగా అది మీ ఆరోగ్యానికి చేటు చేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు అనారోగ్యానికి దగ్గర అవుతారన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మానసిక ప్రశాంతత కూడా కోల్పోతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ మధ్యాహ్నం నుంచి కొంచెం మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మధ్యాహ్నం నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరితో వ్యవహరించినా, కొత్తగా ఏర్పడిన స్త్రీలతో కానీ, లేకపోతే కొత్తగా ఏర్పడిన ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ, ఇతరత్ర మిత్రులతో కానీ ఎవరితో అయినా సరే మీరు ఆచితూచి వ్యవహరించాలి.
ఒకటికి 4 సార్లు ఆలోచించి మీరు ఏ నిర్ణయమన్నా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పక్కన పెట్టకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ధ్యాస పెట్టాలి. ఆ చదువు మీద ధ్యాస పెడితేనే మీకు ఆ చదువు అబ్బుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఏకాగ్రత పెడితేనే మీకు చదువు సొంతం అవుతుంది. ఏకాగ్రత లేకుండా ఏదీ సాధ్యం కాదన్న విషయాన్ని తెలుసుకుని విద్యార్థులు జాగ్రత్తగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్త్రీలు కూడా ఈ రోజున మధ్యాహ్నం నుంచి స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే ఇతరత సామాజిక వ్యవహారాల్లో కానీ ఇతరత వ్యవహారాల్లో కానీ మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు ఇష్టం లేని పనులు ఏది కూడా మీరు చేయొద్దు. అలాగే మీకు నచ్చని పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసే ప్రయత్నం చేయకండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఒక రకమైన మానసిక వేదన కూడా, భయం కూడా మీకు కలగడానికి మధ్యాహ్నం నుంచి కలగడానికి అవకాశం ఉంటుంది. అది మీ భవిష్యత్తుకు సంబంధించిందైనా అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించిందన్నా అయ్యి ఉండొచ్చు, లేదా మీ పిల్లలకు సంబంధించిందన్నా అయ్యి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్యనారాయణ స్వామి వారిని మీరు పూజించండి. అలాగే ఉదయాన్నే లేచి ఆదిత్య ఉదయాన్ని పఠించండి. అలాగే గణపతి ఆరాధన, గణపతికి గరికతో పెట్టి పూజిస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తున్నట్లు అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.